హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో యూజ్ ఇంపరాక్టివ్ హ్యాండిల్ గురించి చెప్తాను. సో, ఇదొచ్చేసి యూజ్ రెఫ్‌తో పాటు మనం వాడతాము. చైల్డ్ కాంపోనెంట్ తన లోపల ఎలాంటి వాటికి యాక్సెస్ అవ్వాలి, ఎలాంటి వాటికి యాక్సెస్ ఇవ్వకూడదన్న వాటి విషయంలో ఇది వర్క్ అవుతుంది. సో, లెట్స్ బిగిన్ ద క్లాస్. సో, వాట్ ఈస్ ద ఇంపరాక్టివ్ హ్యాండిల్? సో, ఒక సిట్యుయేషన్‌ని ఇమాజినేషన్ చేసుకొని, ఇదంటే ఏంటో తెలుసుకుందాము. సో, మీ ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ ఉందనుకుందాం. ఈ రోజుల్లో టెక్నాలజీ ఏ రేంజ్‌లో పెరిగిందో తెలుసు. అన్నీ గూడా మనం రిమోట్ తోటే కంట్రోల్ చేస్తాం. సో, ఆ ఫుల్ యాక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంది. లైక్ ఛానెల్స్ మార్చడానికైనా, వాల్యూమ్స్ పెంచడానికైనా, స్పెషల్‌గా ఎన్ని సెట్టింగ్స్ ఏవైనా చేంజ్ చేయడానికైనా గానీ, మీకు ఫుల్ యాక్సెస్ ఉందనుకుందాము. సో, అదే రిమోటు మీ పిల్లల చేతికిచ్చారనుకో, వాళ్ళు మీరు సెట్ చేసుకున్న సెట్టింగ్స్ కావచ్చు, ఏవైనా నెట్‌ఫ్లిక్స్ గానీ, అమెజాన్ ప్రైమ్ గానీ ఇలాంటివి లాగిన్ చేసి ఉంటే, వాళ్ళు పొరపాటున లాగౌట్ చేయడం లాంటిది గానీ, ఇలా మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి గదా! సో, ఆ రిమోట్‌లో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేటివి సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందనుకుందాము. మీరలా సెట్ చేసి మీరు పిల్లలకిస్తారనుకుందాము. వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఆప్షన్స్ మాత్రమే వాడుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది. సో, వాళ్ళేవైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నా, ఏదైనా లాగిన్ అవ్వాలన్నా గానీ పాజిబిలిటీ అవ్వదు. అందుకోసం మీరు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేటివి ఆ రిమోట్‌లో పెట్టారనుకుందాము. సో, ఇన్ ద సేమ్ వే యూజ్ ఇంపరాక్టివ్ హ్యాండిల్ చేసేది ఇదే. నార్మల్‌గా యూజ్ రెఫ్ వాడితే పేరెంట్ కాంపోనెంట్‌కి చైల్డ్ యొక్క పూర్తి యాక్సెస్ వస్తుంది. అంటే రిమోట్ ఫుల్ యాక్సెస్ ఉన్నట్టుగా. కానీ యూజ్ ఇంపరాక్టివ్ హ్యాండిల్ వాడితే చైల్డ్ కాంపోనెంట్ తనే డిసైడ్ చేసుకుంటుంది. పేరెంట్‌కి ఈ 2 ఫంక్షన్‌లు మాత్రమే ఇస్తాను, మిగతావి ఇవ్వను అని. లెట్స్ సీ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూజింగ్ కస్టమ్ ఇన్పుట్ విత్ లిమిటెడ్ యాక్సెస్. కస్టమ్ ఇన్పుట్ అనేది మన టీవీ. దీని లోపల ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. దీనికి ఇన్పుట్ రెఫ్‌తో డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఇక్కడ మనము ఫార్వర్డ్ రెఫ్ వాడాం. ఎందుకంటే పేరెంట్ నుంచి వచ్చే రెఫ్‌ని ఈ చైల్డ్ కాంపోనెంట్ రిసీవ్ చేసుకోవాలంటే ఇది అవసరం. ఇది పేరెంట్‌కి ఒక రిమోట్ ఇవ్వడానికి తలుపులు తెరవడం లాంటిదనుకోండి. ఇక్కడ యూజ్ ఇంపరాక్టివ్ హ్యాండిల్‌లో మనం 2 ఫంక్షన్‌లు ఇచ్చాము. ఒకటి ఫోకస్ ఇన్పుట్, 2 క్లియర్ ఇన్పుట్. ఇవి మన చిన్న రిమోట్‌లో ఉన్న 2 బటన్‌లనుకోండి. పేరెంట్‌కి ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్ మొత్తం యాక్సెస్ ఇవ్వలేదు. కేవలం ఈ 2 ఫంక్షన్‌లు మాత్రమే ఇచ్చాము. పేరెంట్ కాంపోనెంట్స్‌లో ఫోకస్ ఇన్పుట్ క్లిక్ చేస్తే ఈ పీస్ ఆఫ్ కోడ్ ఉంది గదా! ఇది కాల్ అవుతుంది. క్లియర్ ఇన్పుట్ పైన క్లిక్ చేస్తేనేమో ఈ పీస్ ఆఫ్ కోడ్ ఉంది గదా! ఇది కాల్ అవుతుంది. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా యూఐలో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. లెట్స్ గో. యెస్. చూస్తున్నారు గదా! సో, ఇది వర్క్ అవుతుంది. సో, కొంచెం టెక్నికల్‌గా మాట్లాడుకుందాము. సాధారణంగా ఒక చైల్డ్ కాంపోనెంట్‌కి రెఫ్ పంపాలంటే ఆ చైల్డ్‌ని ఫార్వర్డ్ రెఫ్‌తో ర్యాప్ చేయాలి. లేదంటే రెఫ్ ప్రాప్ ఆ కాంపోనెంట్‌కి చేరదు. ఇక్కడ యూజ్ ఇంపరాక్టివ్ హ్యాండిల్ అనేది ఇలా వాడతాం. మొదటి ఆర్గ్యుమెంట్ రెఫ్ పేరెంట్ నుంచి వచ్చింది. రెండో ఆర్గ్యుమెంట్ ఒక ఫంక్షన్. అది ఒక ఆబ్జెక్టివ్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్టివ్‌లో ఏముంటే పేరెంట్స్‌కి ఆ మెథడ్సే వెళ్తాయి. మనం ఫోకస్ అండ్ ఇన్పుట్ రిటర్న్ చేస్తాం కాబట్టి పేరెంట్స్‌లో కస్టమ్ ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ ఇన్పుట్ అండ్ కస్టమ్ ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ క్లియర్ ఇన్పుట్ అని మాత్రమే కాల్ చేయగలం. కస్టమ్ ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అని డైరెక్ట్‌గా ఇన్పుట్ వాల్యూ తీసుకోవాలని ట్రై చేస్తే అది దొరకదు. ఎందుకంటే మనం అది ఎక్స్‌పోజ్ చేయలేదు. ఇది కాంపోనెంట్ యొక్క ఇంటర్నల్ డీటెయిల్స్‌ని దాచిపెట్టి కేవలం అవసరమైన ఫంక్షన్స్‌కి మాత్రమే వాడతాం. పెద్ద ప్రాజెక్ట్స్‌లో రీయూజబుల్ కాంపోనెంట్స్ రాసినప్పుడు ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, దట్స్ ఇట్ గైస్. యూజ్ ఇంపరాక్టివ్ హ్యాండిల్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ బాక్స్.
I will let you know. And please subscribe the channel and support me. Thank you so much for the watching video.